148 మీటర్ల కరవంట, 140 మీటర్ల వరదనంట. ఇది కాంగ్రెస్ ఫీజిబిలిటీ బురద. 147 అండ్ 148 మీటర్స్. వీళ్ళు ఏమంటున్నారు, హైట్ తక్కువ ఉన్నది అని అంటే వాటర్ తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఇదే కదా వెనకటికి బీఆర్ఎస్ చెప్పింది. కేసీఆర్ గారు కూడా మొత్తుకుంది ఇదే కదా. 149 మీటర్స్ నుంచి 150 మీటర్స్ వరకు జంప్ అయితే 78 టీఎంసీ నుంచి 125 టీఎంసీకి ఎట్లా పోతుంది? దీనికి ఏదన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ స్క్రూటినీ జరిగిందా, లేకపోతే ఇది కేవలం కాంగ్రెస్ యొక్క పొలిటికల్ బ్రీఫింగా అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తుంది, లేకపోతే బీజేపీని బ్లేమ్ చేస్తుంది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఉండే తుమ్మిడిహట్టి, మళ్ళీ మీరు ఎందుకు తుమ్మలేకపోయారు అన్న క్వశ్చన్కి వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఒరిజినల్ ఏదైతే 152 మీటర్ ప్రపోజల్ అయిందో కంప్లీట్గా ఊర్లు నాశనం అయిపోతాయి, మేము ఇస్తున్నాం కేవలం 148 మీటర్స్కే అని చెప్తున్నప్పుడు ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చిన కొత్త పంచాయతీ ఏంది మళ్ళా అని నేను మాట్లాడుతున్న ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్నే మోసం చేస్తుందా, పిచ్చోళ్ళని చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ తెలంగాణకు ఇరిగేషన్ సొల్యూషన్ కావాలి, అండ్ కాంగ్రెస్ ఈజ్ జస్ట్ సబ్మిటింగ్ ఎ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, నాట్ an ఇరిగేషన్ సొల్యూషన్, మై డియర్ ఫ్రెండ్స్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform, and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. 150 మీటర్లు 125 టీఎంసీలు తుమ్మిడిహట్టి బ్యారేజ్ని నీటి లభ్యత అంశం కొలిక్కి. హైడ్రాలజీ ప్రాథమిక సిమ్యులేషన్ స్టడీస్ పూర్తి. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే వచ్చేది 55 టీఎంసీలే. 149 మీటర్లతో 70 టీఎంసీల నీళ్లు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దాదాపు రెడీ, మరో వారంలో పూర్తయ్యే ఛాన్స్. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు, 148 మీటర్లు 55 టీఎంసీ, 149 టీఎంసీలకు 77-78 టీఎంసీ, 150 మీటర్లు పెంచినామనంటే 125 టీఎంసీలు వస్తాయి అని ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే 148 మీటర్లకు కరువు అని చెప్తున్నారు, 150 మీటర్లకు వరద అని మాట్లాడుతున్నారు. రాసినది ఏంది, వెలుగుల రాసిన బురద. ఇదే ఇవాళటి టైటిల్. అందుకే నేను రాసిన తుమ్మిడిహట్టి టేల్స్ 1 మీటర్ మిరాకిల్ అని రాసిన. 148 మీటర్ల కరవంట, 140 మీటర్ల వరదనంట. ఇది కాంగ్రెస్ ఫీజిబిలిటీ బురద అని నేను పెట్టిన. ఎట్లా అని మాట్లాడితే నేను టేబుల్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్, టేబుల్ వేసుకొని వచ్చిన. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 148 మీటర్స్ అని మాట్లాడుతున్నారు. 148 మీటర్స్కి ఆల్రెడీ మహారాష్ట్ర అగ్రి అయ్యింది. మహారాష్ట్ర కన్సెంట్, మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ దేని మీద ఉంది, 148 మీటర్లకు ఉన్నది. అది కూడా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఆల్ అని మాట్లాడతారు. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతకి ఇచ్చింది అప్రూవల్, 148 మీటర్లకు ఇచ్చింది, 150 మీటర్లకు ఇయ్యలే. సో ఇది మహారాష్ట్ర యొక్క నిబంధనలను ఆర్ ఇంటర్ స్టేట్ని మళ్ళీ డిస్ప్యూట్ చేయడమే కదా. ఇది హయ్యర్ లెవెల్స్కి పోదా? ఫస్ట్ పాయింట్. నౌ కమ్స్ 150 మీటర్స్. 150 మీటర్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ మిడిల్ పాత్ తీసుకొని 125 మీటర్స్ టీఎంసీ, 125 టీఎంసీ వాటర్ దొరుకుతున్నది అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే 152 మీటర్స్ వచ్చింది అని అంటే సబ్మెర్జెన్స్ అయిపోతుంది, కన్సర్న్ అయిపోతుంది అని చెప్తే కాంగ్రెస్ ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన విషయం ఏంటంటే 150 మీటర్సు సడన్గా అది హార్మ్లెస్ ఎట్లయింది. సడన్గా 148 మీటర్స్కి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిండ్రు అని అంటే 149, 150 పంచాయతీ ఉన్నట్టే కదా. 150, 149, 150 పంచాయతీ ఉన్నది అని చెప్తే కాంగ్రెస్ ఏ క్లియరెన్స్ ప్రకారము 150 మీటర్స్ హార్మ్లెస్ అని అంటుంది అని అంటే దీనికి ఫైనల్ హైడ్రాలజీ స్టడీ, బ్యాక్ వాటర్ సబ్మర్జెన్స్ స్టడీ, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలనా వద్దా? కేవలం వెలుగు అనే న్యూస్ పేపర్ సిమ్యులేషన్ చేసి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చెప్తే యాక్సెప్ట్ అవుతుందా? నెక్స్ట్ కమ్స్ 147 అండ్ 148 మీటర్స్. ఇది వాళ్ళ పేపర్లలో రాసిన కథనమే. వీళ్ళు ఏమంటున్నారు, హైట్ తక్కువ ఉన్నది అని అంటే వాటర్ తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఇదే కదా వెనకటికి బీఆర్ఎస్ చెప్పింది. కేసీఆర్ గారు కూడా మొత్తుకుంది ఇదే కదా. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే బీఆర్ఎస్ మాట్లాడిన మాటలే కాంగ్రెస్ మాట్లాడుతుంది కదా. అంటే ఇవాళ కాంగ్రెస్ వెనకటికి బీఆర్ఎస్ మాట్లాడిన మాటలకు వ్యాలిడేట్ ఆర్ ఆథరైజేషన్ ఇస్తుందా లేదా? తుమ్మిడిహట్టి అని అనేది ఆ హైట్ సరిపోదు కాబట్టి అగ్రి హైట్ కంటే ఎక్కువ మేడిగడ్డకు మనం షిఫ్ట్ అయినాము అనే వాదన ఇవాళ నేను బీఆర్ఎస్ఓ ఎల్లిగాడో మల్లిగాడో మాట్లాడు కాదు. సాక్షాత్తు కాంగ్రెస్ పేపర్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ నేతృత్వంలో మాట్లాడుతుంది. ఇది వాస్తవం కదా. నౌ లెట్ us స్పీక్ అబౌట్ 149 మీటర్స్. 149 మీటర్స్లో 77 నుంచి 78 టీఎంసీ పాసిబుల్ అని చెప్తున్నారు. ఇది తీసుకున్న 100 నుంచి 125 టీఎంసీకి
తక్కువనే ఉంది కదా వీళ్ళ పొలిటికల్ క్లెయిమ్కి. అంటే 1 మీటర్ చేంజ్ చేయడం వల్ల ఒకటేసారి 77-78 టీఎంసీల నుంచి 125 టీఎంసీలకు ఎట్లా పోతుంది అని చెప్పాలనంటే ఈ డిమాండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేసి మాట్లాడుతుందా, లేకపోతే పేపర్లలో అక్షరాలు గుద్దనికే ఏమైతుంది 6 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి గుద్ది పడదుబ్బిర్రా. 150 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 125 టీఎంసీ వాటర్ అని చెప్పినప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అవుతుంది, కాదని అంటలేదు. కాకపోతే నా మనసులో కొంచెం సస్పిషన్స్ నడుస్తుంది, అనుమానాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే 149 మీటర్స్ నుంచి 150 మీటర్స్ వరకు జంప్ అయితే 78 టీఎంసీ నుంచి 125 టీఎంసీకి ఎట్లా పోతుంది? దీనికి ఏదన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ స్క్రూటినీ జరిగిందా, లేకపోతే ఇది కేవలం కాంగ్రెస్ యొక్క పొలిటికల్ బ్రీఫింగా అనేది ఒక పెద్ద క్వశ్చన్. నౌ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్మోస్ట్ రెడీ అని చెప్తారు, ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫీజిబుల్ అని చెప్పి మాట్లాడతారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది డిపిఆరా, లేదా డిపిఆర్ నువ్వు తయారు చేసినా అది ఫైనల్ క్లియరెన్సా, మళ్ళీ హైడ్రాలజీ అప్రూవల్ ఉందా, ఇంటర్ స్టేట్ కన్సెంట్ ఉందా, దీనికి జియో టెక్నికల్ టెస్టులు జరిగినాయా, డిజైన్లు కంప్లీట్గా నువ్వు బయట పెట్టగలుగుతున్నావా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పరిగణనలోకి తీసుకున్నావా, ల్యాండ్ అక్విజిషన్కి రంగం సిద్ధమైందా, చేసినవా, అన్నిటికంటే ఎక్కువ మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క అగ్రిమెంట్ అయిందా, అది బీజేపీ మీద నూపుతారు. మేము వాళ్ళకి చెప్పిన వాళ్ళు చెప్తే ఇంటలేరు, మళ్ళీ గడివి కనుక మీరు ప్రభుత్వం అయిందా, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తుంది, లేకపోతే బీజేపీని బ్లేమ్ చేస్తుంది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఉండే తుమ్మిడిహట్టి, మళ్ళీ మీరు ఎందుకు తుమ్మలేకపోయారు అన్న క్వశ్చన్కి వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఒరిజినల్ ఏదైతే 152 మీటర్ ప్రపోజల్ అయిందో కంప్లీట్గా ఊర్లు నాశనం అయిపోతాయి, మేము ఇస్తున్నాం కేవలం 148 మీటర్స్కే అని చెప్తున్నప్పుడు ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చిన కొత్త పంచాయతీ ఏంది మళ్ళా అని నేను మాట్లాడుతున్న ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే 16.5 లక్షల ఎకరాలు సాగవుతుంది అని చెప్తున్నారు కదా, ఓల్డ్ ప్రాణాహిత చేవెళ్ళ రివిజన్ అనేది అయితే మాట్లాడుతున్నారు కదా, నేనేం అడుగుతున్నానంటే దీని దగ్గర మీ దగ్గర ఏమన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ లింక్డ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా, మీ దగ్గర ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు 58, 78, 79 లేకపోతే 125 ఏదైతే టీఎంసీ అని చెప్తున్నారు కదా, ఈ హైట్ పెంచినందుకు దీని ఆయకట్ ప్రామిస్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేసిండ్రు? హానెస్ట్గా మీరు బయట పెట్టగలుగుతారా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలపగలుగుతుందా? దానికంటే ముందు మహారాష్ట్ర గవర్నమెంట్ చేయగలుగుతుందా అనేది నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఫ్రెండ్. ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్ర తుమ్మిడిహట్టి యొక్క హైట్ని అబ్జెక్ట్ చేసింది. దేనికి అగ్రి అయింది? 148 మీటర్లకే అగ్రి అయింది. ఇప్పుడు అగ్రి కాని విషయానికి కాంగ్రెస్ తీసుకొచ్చి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు 150 మీటర్లకు అవుతుంది అని మాట్లాడితే అప్రూవల్ అనేది ఆటోమేటికా అన్న నా ప్రశ్నకు ఫస్ట్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలా. లేదంటే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్నే మోసం చేస్తుందా, పిచ్చోళ్ళని చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ తెలంగాణకు ఇరిగేషన్ సొల్యూషన్ కావాలి, అండ్ కాంగ్రెస్ ఈజ్ జస్ట్ సబ్మిటింగ్ ఎ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, నాట్ ఎన్ ఇరిగేషన్ సొల్యూషన్ మై డియర్ ఫ్రెండ్స్. కేవలం పేపర్లలో ఒక ప్రీ ఫీజిబిలిటీ హెడ్లైన్ వచ్చింది తప్ప ఒక హైడ్రాలజీ వర్డిక్ట్ అనేది రాలే. 148 మీటర్ల వాటర్ లో అని అంటున్నావు, 150 మీటర్లకు మహారాష్ట్ర యొక్క కన్సెంట్ డౌట్ఫుల్ అంటున్నావు, 150 మీటర్లకు ఖచ్చితంగా ఎన్నో గ్రామాలు ముంపు ప్రాంతానికి గురవుతాయి అని చెప్తున్నావు. మళ్ళా తుమ్మిడిహట్టి 150 మీటర్ల 125 టీఎంసీల నీళ్ళని కాంగ్రెస్ యొక్క హైడ్రాలజీ బ్రేక్ త్రూ అనాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్ల హెడ్లైన్ ఇంజనీరింగ్ అనాలా? మీరు చెప్పురి ఫ్రెండ్స్. ఇంతకంటే డీటెయిల్గా ఇంకా దీని మీద మాట్లాడలేము. ఇంకొకసారి తుమ్మిడిహట్టి కూడా మాట్లాడి వేస్ట్. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, తుమ్మిడిహట్టి మీద మేము డయాగ్రామ్ కూడా వేసి చెప్పినాం. కాంక్రీట్ బండ్ కడతానన్నారు, ఈ వరద బ్యారేజ్ ఈ 2 బ్యారేజ్లను తీసుకొని వచ్చి ఇక్కడ కాన్ఫ్లెక్ట్ చేసి ఒక టనల్ వేస్తానన్నారు 21 కిలోమీటర్లది. మొత్తం ఇదంతా మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత కష్టపడి పొద్దుగాల మేము చదివస్తాం, ఇంత డీటెయిల్గా ఎవరైనా మాట్లాడిరా ఫ్రెండ్స్? నేను తెలంగాణ నీటి సమస్యల మీద మాట్లాడినా తప్ప ఏదన్నా పార్టీకి వత్తాసు వలికినాయిడా? ఆనాడు ఉన్న టెక్నికల్ గ్లిచెస్ అండ్ ఇంటర్ స్టేట్ కన్సెంట్స్ మీద మాట్లాడినా తప్ప నా వ్యక్తిగత ఆలోచన ముంగటికి తీసుకొని వచ్చినా ఆ చిల్లర కొడుకులకు అడుగుతున్నా. సిగ్గు శరం ఏమైనా ఉన్నారా మీకు సబ్జెక్టు తెలియదు, సర్కాజము తెలియదు. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నారు వచ్చి మా షోని. 1% మమ్మల్ని బత్తాయిలు అని చెప్పి పేరు పెట్టేసిరు కదా, మాకు ఏదో బీజేపీ ఛానల్ అని చెప్పి పెట్టేసిరు కదా. ఇవాళ అదే బీజేపీ ఛానల్ కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగితే ఆ ఇంట్లలో ఫెయిల్ అయిన ఉంటే తెలుస్తుండే, ఆ ఇంట్లలో పిల్లలు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయాలంటే తెలుస్తుండే, ఆ ఇంట్లలో మళ్ళీ ఫీ ఎవాల్యుయేషన్ కోసం పైసలు కట్టాలంటే తెలుస్తుండే, ఆ ఇంట్లలో వాళ్ళ భార్యల మీద, వాళ్ళ అమ్మల మీద, వాళ్ళ పిల్లల మీద దాడులు జరుగుతూ తెలుస్తుండే. బాధ బాధ్యత అవుతుంది. మేమైనా ఎక్స్ట్రా మాట్లాడినామా? భారత్
మాతాకి జై. ఇంకా ఇది కూడా ఆడు భారత్ మాతాకి జై అంటాడు అని చెప్పి రాసింటాడు. నా ప్రతి షోలా కనీసం ఒక 8 సార్లు భారత్ మాతాకి జై అని అంటాం రా. ఇది గుర్తుపెట్టుకో. భారత్ సే బడకర్ కూర్చున్నాయి అని అంటాం మేము. మీరు ఇలా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. మేము నిజంగానే చిల్లరగా అల్లం అయితే, మేము నిజంగానే అమ్ముడు పోతే ఇలా కమెంట్ రూపంలో పెట్టుర్రి. దీని అమ్మ జీవితం రేపటి నుంచి షో ఎందుకు రాయిక, అంతే కదా, పెట్టుర్రి.